నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం, మొక్కలు నాటిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. ఎన్నికల హామీలు అమలు చేయాలి. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సిపిఐ ధర్నా. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, అభివృద్ధి పనులు ప్రారంభించిన విప్ లక్ష్మణ్ కుమార్. ఇక వార్తల వివరాలు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మొక్కలు నాటి సంరక్షించడం అందరి బాధ్యత అని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. జగిత్యాల మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతితో కలిసి ఎమ్మెల్యే సంజయ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. అర్బన్ పార్క్ ఏర్పాటుతో ప్రజలకు ఆహ్లాదం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక వసతుల కోసం నిధులు కూడా మంజూరైనట్టు తెలిపారు. ప్రజలు తడి పొడి చెత్తను వేరు చేయడం ద్వారా ఎరువులు తయారు చేయవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని ఇల్లు కట్టించిన పక్కా చెప్తున్నా, నీళ్ళ ట్యాంక్ అయిపోయింది, కరెంటు పెట్టేసిండ్రు. నేను రేవంత్ రెడ్డి గారిని కలవగానే 3 రోజులలో జీవో ఇచ్చిండ్రు ఆ నీళ్ళ ట్యాంక్ పైసలకు, అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులకు. ఆ పని ఇయ్యాలనే కంప్యూటర్లో కనబడుతున్నది. కాంట్రాక్టర్ వారం రోజుల లోపల ఎవరినొకరు తీసుకొస్తా, కట్టడే కష్టమైనా నష్టమైనా ఎట్లయితే 4520 ఇళ్ళు రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా కట్టలేదు. మీ దయతోటి గెలిచిన మేము కట్టేయగలిగినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ ఇళ్లలో కూడా మీ అందరినీ పంపిస్తా. ఈ హరితహారం కార్యక్రమం మొన్ననే చైర్మన్ గారు, వారి భర్త, మా కౌన్సిలర్లు మేమందరం మాట్లాడుకున్నాం, అధికారులతో మాట్లాడినాం. ఎందుకంటే ప్రతి వాడకెళ్ళి 50 నుంచి 100 మంది పోతారు. 13 వాడైతే ఆల్మోస్ట్ 120 జర 30 ఏళ్ళు బాగా వచ్చిన, ఇస్లాంపురాలు బాగా వచ్చిన 200 మంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను అడిషనల్ ఎస్పీ చంద్రయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా స్టేషన్ ఆవరణలోని రోడ్లను శుభ్రం చేశారు. ఆటో డ్రైవర్లు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భావితరాలకు పచ్చని భవిష్యత్తును ఇవ్వాలన్నారు. ఆయన వెంట వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ సిబ్బంది ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయిపోయి తర్వాత వారి యొక్క పరిసరాల్లో వారు చేస్తున్న ఆఫీస్ కానీ లేకుంటే వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకొని తర్వాత పచ్చదనాన్ని కూడా ఇంట్లో కొంత కనిపిస్తే ఏమవుతుందంటే మనకు ఈజీగా అవైలబుల్ దొరికేది ఒక ఆక్సిజన్ మాత్రమే ఇతరులకు కూడా గుప్తదానంగా మనం ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు మొక్కలు నాటాలి. ఎందుకంటే డీఫారెస్టేషన్ అనేది చాలా జరుగుతున్నది. సో దాంట్లో మనకు ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. మన కరోనా అప్పుడు అందరు చూశారు, ఆక్సిజన్ లేక ఎంతోమంది అలమటించారు. ఆక్సిజన్ సిలిండర్ లేక చాలామంది చావంచుల వరకు పోయినారు. కాబట్టి ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏదైతే పచ్చదనమో పరిశుభ్రత అని ఉందో దాన్ని మనం తూతా తప్పకుండా 365 days మనం చేస్తూ ఉండాలి. ఏదో నామకే వస్తే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎప్పుడు కానీ అట్లా ఫీల్ కావద్దు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసినటువంటి ప్రోగ్రామ్. ఈరోజు ఈ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాతో పాటు స్కూల్ విద్యార్థులు, ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 16వ వార్డులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర సంస్కృత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మల్లారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రమాదేవి, వార్డు ఆఫీసర్ లక్ష్మీరాజం, ఆర్పి శాంతి, ఆశా వర్కర్ లత, అంగన్వాడీ టీచర్ శ్రీవాణి పాల్గొన్నారు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంటింటా చెట్లు నాటాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బాలికల హైస్కూల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజలు డ్రైడేగా పాటించాలని సూచించారు. పరిసరాల్లో వాననీరు నిల్వలేకుండా చూసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య, వావిలాల పిహెచ్సి హెల్త్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ మోహన్ రెడ్డి, వైద్యులు రత్నకుమారి, ఏఎన్ఎంలో మంజుల, రజిత పాల్గొన్నారు. దోమ గుడ్లు పెట్టి లార్వా, ప్యూపా, అడల్ట్గా మారి అది అనేక రకాల వ్యాధులకు, ముఖ్యంగా డెంగ్యూ కారక దోమలు కానివ్వండి, మలేరియా కారక దోమ కానీ, ఇవన్నీ కూడా మంచినీళ్ళలో ఆవాసం చేస్తాయి. అందులో డెంగ్యూ కారక దోమ అనేది డే టైంలోనే బయట చేస్తుంది. ఇది నిల్వ ఉండేది మంచినీళ్ళలో కాబట్టి మనం ప్రతి వారం అంటే శుక్రవారం మరియు మంగళవారం డ్రైడేగా నిర్వహించుకుంటున్నాం. ఎన్నికల హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రారంభం కాని పథకాలు ఉన్నాయన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఇండ్ల పట్టాలు తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం పేదలు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్పై సర్కార్ పూర్తి స్పష్టత ఇవ్వాలన్నారు. ఉద్యోగ ఖాళీలను ప్రకటించాలని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ బిల్లులు విడుదల చేయాలని, పోడు భూముల సమస్యను పూర్తిగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాపంద ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అయ్యా, నువ్వేం హామీలు ఇచ్చావో ఈ ప్రజలకు వెంటనే అమలు చేయాలని, రేషన్ కార్డులు ఇవ్వాలి, రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యంతో పాటు 9 రకాల వస్తువులు ఇవ్వాలి, పెంచిన పింఛన్ ఇవ్వాలి, కొత్త పింఛన్లు ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి, భూములు దున్నుకునే దళితులకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వాలి. అన్ని రకాల హామీలను వెంటనే అమలు చేసేంత వరకు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమీపంలో అమృత్ 2.0 ప్యాకేజ్ 1 ద్వారా చేపట్టబోయే నీటి సరఫరా అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ధర్మపురిలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ఎన్నికల హామీ మేరకు మొదటి విడతగా పట్టణంలోని ఇందిరమ్మ ఇళ్లలో ఉంటున్న 68 కుటుంబాలకు సొంత ఇంటి నెంబర్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అర్హులకు మాత్రమే ఇండ్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, కమిషనర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సంబంధించినటువంటి సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేను పబ్లిక్ హెల్త్ 15 వార్డు లోపల ఏ ఒక్క వార్డు లోపల ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు సమస్య ఉండకుండా చేయాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ కాదని చెప్తున్నా. నెక్స్ట్ మంచినీటి విషయం లోపల ఫండ్స్ తక్కువ పడితే కూడా మేము ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. శాస్త్రంలో కూడా ఎక్కడ కూడా మాకు నీళ్లు రాలేదు, మాకు నీళ్ళ సమస్య ఉన్నదని కూడా ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడద్దని చెప్పేసి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ గారిని, గారిని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇందిరమ్మ కాలనీ సంబంధించిన విషయంలో కమలాపూర్ ఇందిరమ్మ కాలనీ కానీ, నకలపేట ఇందిరమ్మ కాలనీ కానీ ఎవరైతే అర్హత ఉన్నవాళ్ళు, నేను కమిషనర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా. ఎంఆర్ఓ తహసీల్దార్ గారు కాలేదండి, తహసీల్దార్ గారు కూడా చెప్పదలుచుకున్నా. తెలంగాణ సహకార సంఘాలు దేశానికి దిక్సూచిగా మారాయని కేడీసీసీ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గూడెం గ్రామాల మధ్య పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన పెట్రోల్ బంకును పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవీందర్రావు హాజరై మాట్లాడారు. మన సహకార సంఘాల నిర్వహణ విధానాలు తెలిసేందుకే వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణలో పర్యటిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సహకార సంఘాలు 100 కోట్ల లాభాలతో నడుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, జిల్లా సహకార సంఘం సభ్యులు మోహన్ రెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ నర్సయ్య, భారత్ పెట్రోలియం ఎగ్జిక్యూటివ్ మణిదీప్ సింగ్తో పాటు వివిధ మండలాల సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి 3 నెలలకో 6 నెలలకో తలుపులు చేసి 500 1000 ఇచ్చిన సంఘం
ఇలా 50 లక్షల వరకు ఒక వ్యక్తికి అప్పించే స్థాయికి ఎదిగింది. ఎందుకు ఎదిగింది? ఇటువంటి కమిట్మెంట్తోని ఇలా రాజకీయం లేక ప్రతి ఒక్కరం కూడా అందరు కూడా అవసరానికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి సాయం చేయాలి అనే ఒక ఆలోచనతో ఇంకా మీరు ఎదగాలి. నేను అనేది ఏంటంటే పుష్కలంగా ఇవ్వాలి మీ అటువంటి సోదరుల పైసలు ఇవ్వాలి. దాదాపు 3,000 కోట్ల రూపాయలు దాచుకున్నారు. అవే పైసలతో వ్యవహారం నడుస్తూ ఉన్నారు. ఇంకా మీరు ఎదగడానికి జరగాలి. ఒక్కొక్కరికి ₹1,00,00,000 అవసరం ఉంటే కూడా ఇచ్చే స్థాయికి బ్యాంకులు ఎదగాలి, సంఘాలు ఎదగాలి. సంఘాలను ఇప్పుడు మొత్తం సంఘంతోనే వ్యవహారం నడిపించాలి. బ్రాంచ్కి పోకుండా ఇదే ఒక బ్రాంచ్ లెక్క నడిచే విధంగా రాబో కాలంలో మన ప్రయత్నం ఉంటుందనే మాట కూడా తెలియజేస్తూ, ఇంతకుముందు ఇది కన్జ్యూమర్ బంకులు ఉండేడు. అంటే 6 గంటలకు ప్రారంభం చేసి సాయంత్రం 6 గంటలకు బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉండి ఒక రైతులకు మాత్రమే ఈ యొక్క డీజిల్ కానీ పెట్రోల్ కానీ పోసేటువంటి ఆ యొక్క రూల్స్ ఉండే. ఇప్పుడు దాన్ని 24 గంటలు మనకు రిటైల్ బంకులుగా మార్చిండ్రు. ఈ యొక్క రిటైల్ బంకులు మనకు సొసైటీ పరిధిలో 2 ఉన్నవి. ఒకటి అక్కడ బదనకల్ వద్ద, ఒకటి ఇక్కడ. ఇక నుంచి ఈ రోజు నుంచే మీకు 24 గంటల సేవలు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇంతకుముందు కొంచెం జరిగిన అసౌకర్యానికి మేము అందరినీ మన్నించమని వేడుకుంటున్నాం. అప్పుడు అంటే టయానికి డీజిల్ ఉండకపోవడం, పెట్రోల్ ఉండకపోవడం, ఎందుకంటే రేటు వేరియేషన్. అప్పుడే మనకు అప్పుడే ₹102, ₹103 డీజిల్ వచ్చు. మనం ₹96 అమ్మాలంటే ₹6. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా జ్వరం బారిన పడ్డవారే కనిపిస్తున్నారు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో రక్త నమూనా పరీక్షల కోసం వచ్చే పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో పేషెంట్లు రావడంతో క్యూలైన్లలో గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. కాగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇండ్ల స్థలాల కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన నిరసన దీక్ష 6వ రోజుకు చేరింది. వీరి దీక్షలకు విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి సంఘీభావం తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జర్నలిస్టుల సమస్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్టు తెలిపారు. 15వ తేదీ తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్తో చర్చలు జరిపి స్థలాలు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు. ఆ ప్రజల పక్షాన మీరు మీ కళాన్ని ఇప్పాలి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీకు అమూల్యమైన టైంను మీ ఇళ్ల స్థలాల కోసం కూర్చున్నాడంటే అది కొంచెం బాధాకరం. కాబట్టి ఆ బాధ్యత మా మీద పెట్టండి. పెద్దలతో మాట్లాడతాం, ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం కలెక్టర్ గారితో మాట్లాడి పరిష్కారం చేసే విషయంలో కూడా మేము అన్ని విషయాలు కూడా ఆలోచించి ఎవరికి ఇబ్బంది జరగకుండా కూడా శాశ్వత పరిష్కారం చేద్దాం. దయచేసి రాజకీయాలు ఎవరు చేయొద్దని మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం జర్నలిస్టు ప్రాణాలను పరంగా పెట్టి వాళ్ళ జీవితాలు పరంగా పెట్టి ఆ రోజున పోలీస్ కేసులై కూడా తెలంగాణ ఉద్యోగులు వార్తలు రాసినటువంటి జర్నలిస్ట్ సోదరులు 10 సంవత్సరాల కలిసి సమస్య పరిష్కారం చేయకుండా అగిస్తామని ఒక సందర్భంలో పట్ల నాకు తెలిసి అప్పుడు మంత్రి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పేరు చెప్పదలుచుకోగానే అప్పుడు కొంతమంది మిత్రులు ఏదో కార్యక్రమానికి వస్తే అందరూ బైకాట్ చేసిందట. మా ఇళ్ల స్థలాలు సమస్య పరిష్కారం చేస్తేనే మేము కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వంతో కొట్లాడి కోర్టు మెట్లెక్కి మరీ ఈ చెక్కులను పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా తులం బంగారం ఏది అని చెప్పి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మరి ₹1,116 కేసీఆర్ గారు ఇచ్చినాయి, మరి మీరు ఇచ్చిన తులం మీద ఇచ్చే తులం బంగారం ఏది అని నేను అడుగుతా ఉన్నాను. వాస్తవంగా తులం బంగారం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ చెక్కులు ఇచ్చిన వాళ్ళకైనా సరే రేపు మీరు తులం బంగారం ఎప్పుడు ఇచ్చినా మరి ప్రతి మనిషికి మళ్ళీ మీరు తులం బంగారం పంపాలని మా అందరు లబ్ధిదారుల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇస్తామని చెప్పినప్పుడు ఇవ్వాలి కదా, మాట తప్పదు కదా అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భం కాకపోయినప్పటికీ ప్రెస్ మిత్రులను మరొకసారి దీన్ని కూడా హైలైట్ చేయాలని కోరుతా ఉన్నాను.
ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ రామారావు అన్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్గో పాయింట్ను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని పట్టణ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పార్సిల్స్, కొరియర్లు తక్కువ ఛార్జీతో వేగంగా రవాణా చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్గో సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సేల్స్ టీం లీడర్ రాజు, అన్వేష్, చంద్రమౌళి, వీనవంక కార్గో ఏజెంట్ రాపర్తి వేణు, గ్రామస్తులు పాల్గొన్నారు. మార్పులు మన సజ్జనార్ గారు, ఎండి గారు వచ్చిన తర్వాత మనం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మేము ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనిలో ఇప్పుడు రాబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్కా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయినటువంటి మన ఈ రక్షాబంధన్కి మన రాఖీలు మహిళా సోదరులందరూ కూడా ఇక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మన రాష్ట్రంలో కాకుండా పొరుగు రాష్ట్రాలకు కూడా మనం పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలానే పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. సుల్తానాబాద్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి దశల వారీగా రోడ్లు, డ్రైనేజీలు తదితర పనులు పూర్తి చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు 18.41 కోట్లతో అదనపు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. స్థానిక పెరికగిద్ద ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నిర్మాణ శిలా ఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 18.41 కోట్ల అంచనా వ్యయంతో పట్టణంలో 4 లక్షల లీటర్ల సామర్థ్యం కల వాటర్ ట్యాంక్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించి టెండర్ పనులు పూర్తయ్యాయని, త్వరలో పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ ట్యాంక్ నిర్మాణం ద్వారా పట్టణంలో మరో 1700 కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు. మానేరు నుంచి పట్టణ ప్రజలకు త్రాగునీటి సరఫరా జరుగుతుందని, ఇప్పటికే పైప్లైన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 9 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్నారు. అవసరమైన చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, కౌన్సిలర్ చింతల సునీతారాజు, కేడీసీసీబీ డైరెక్టర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మనం ఎక్కడైతే 14 లక్షల ట్యాంకు నిర్మాణం చేసుకుందామని చెప్పి అనుకుంటా ఉన్నామో 50% అక్కడ చేసి ఇయ్యారు. ఇంకో 50% వేరే దగ్గర చేసి ప్లాన్ చేద్దాం. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఏంటంటే మానేరు నీళ్ళు వచ్చినప్పుడు మాకు నీళ్లు బాగా వచ్చినాయి, మంచినీళ్ళు బాగా అందుతున్నటువంటి ఆలోచనతో సుల్తానాబాద్ పట్టణ ప్రజలు ఉన్నారు. దానికి అనుగుణంగానే ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు మీ ఎంబడి కానీ, ఏ గారు ఎంబడి కానీ కాంట్రాక్టర్కి 1కి 4 సార్లు పిలిపించి మానేరు నుండి పైప్ లైన్ కంప్లీట్ చేసి ఇవాళ కనెక్షన్ ఇచ్చుకున్నాం. కానీ ఇంకెక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయో ఒకసారి మనం కూర్చొని సమీక్ష చేసుకొని ఒకసారి చైర్మన్ గారు, కౌన్సిల్. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేసేందుకు 3 రోజులుగా ఎంపిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిపారు. శనివారం వరకు జిల్లా పరిధిలో క్యాంపులు కొనసాగుతాయని, అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులకు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిళ్లు, చేతి కర్రలు, వీల్ చైర్లు, 3 చక్రాల సైకిళ్లు, రోలెటర్స్, వినికిడి యంత్రాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. వికలాంగులు చిరు వ్యాపారాలు చేసుకునేందుకు పూర్తి సబ్సిడీతో 50,000 నుండి 1,00,000 వరకు ప్రభుత్వ సాయం అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాగం కుమార్, రామస్వామి, గొట్టె ప్రభాకర్, భీమరాజు కనకరాజ్, పులి సత్యం, బొజ్జ మల్లేశం పాల్గొన్నారు. 1,19,602 మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. అందులో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ పేషెంట్లు, చేనేత, గౌడ, వికలాంగులు, మానసిక వికలాంగులు, మూగ, బదిర. అందులో మనది విడిగా చూస్తే దివ్యాంగులకు సంబంధించి 9,925 మందికి పెన్షన్ వస్తున్నటువంటి సందర్భం. ఈ అంశంలో కూడా నిన్నటి రోజే వేములవాడలో లక్ష్మీరాజు గారితో మాట్లాడుకున్నప్పుడు దివ్యాంగులలో కూడా ఇంకా పెన్షన్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాదేవ ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ముందుగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేకు ఆసుపత్రి యాజమాన్యం పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆసుపత్రిని ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా 147 మంది లబ్ధిదారులకు 36,79,500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్ ఓదెల ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15వ తేదీ తర్వాత 2 లక్షల రుణమాఫీ పూర్తి అవుతుందని, రాని వారి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ ఇద్దరికి ఏదైతే ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు కటాఫ్ డేట్ పెట్టిందో ఆ కటాఫ్ డేట్ ప్రకారంగా ఉన్నోళ్ళందరికీ రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. ఎవరైతే రైతు రెన్యువల్ చేసుకోకుండా ఉండి దాన్ని అశ్రద్ధ చేసి నెగ్లెక్ట్ చేసి ఎవరైతే రైతు ఉన్నాడో వాళ్ళకు మాత్రమే రైతు రుణమాఫీ ఆగింది. మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఎవరైతే వాళ్ళ రైతు రుణమాఫీ జరిగిన వాళ్ళు ఉన్నారో రేపు 2 లక్షల రుణమాఫీ జరిగిన తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, బ్యాంకులతో మాట్లాడదాం, వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తా ఉన్నా. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు స్వామివారికి కోడెముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకు శేషవస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు బి తిరుపతిరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల రైతులకు నానో ఎరువుల వినియోగంపై డిఏఓ భాస్కర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇఫ్కో వారి నానో యూరియా, డిఏపి ఎరువులను వాడుకోవాలని, దీంతో భూములలో సాంద్రత పెరిగి మంచి దిగుబడి వస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో యూరియా, డిఏపి ఎరువులు తగ్గుతాయని తెలిపారు. అనంతరం ఇఫ్కో వారి వ్యవసాయ డ్రోన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎం దిలీప్ చంద్ర, బాలాజీ, వ్యవసాయ అధికారి ప్రణీత, కోమటిరెడ్డి రాజిరెడ్డి, రిటైర్డ్ జేడీఏ జనార్దన్ రావు, జీవనదాత చైర్మన్ మాదాడి వేణుగోపాలరావు రైతులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి యూరియా కానీ డిఏపి కానీ మిగతా కాంప్లెక్స్ ఎరువులు కానీ ఫస్ట్ కంపెనీ నుంచి బయటకు వచ్చేటప్పుడు టెస్ట్ చేయడం జరుగుతుంది, కంపెనీ వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది, డిపార్ట్మెంట్ టెస్ట్ చేయడం జరుగుతుంది. వచ్చిన తర్వాతనే డీలర్ దాకా పాయింట్కి వస్తుంది. డీలర్ పాయింట్లో స్థానిక ఏవో వాళ్ళు శాంపుల్ తీసి పంపిస్తారు. గోడౌన్స్లో హైదరాబాద్ లెవెల్లో అక్కడ తీస్తారు. ఫెయిల్ అయినా కూడా వాళ్ళు కంపెనీ డీలర్స్ కేసులు జరుగుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగానే ఉంటారు. కాబట్టి అట్లాంటి అపోహలు తీసేసేయండి. ఎలాంటిది వాడినా కూడా పంటకి మంచిది అవసరం. ఇక నానో యూరియాకి వచ్చేస్తే గత 3.5 సంవత్సరాల నుంచి మన ఎక్కువ వాళ్ళు ఇక్కడ డెమోస్ ఇస్తున్నారు. కొన్ని మండలంలో, కొన్ని విలేజ్లలో కొంతమంది రైతులు ఒక రకంగా చెప్పడం అంటే మనకు కనపడేది అంతా నిజం కాదు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పచ్చదనం అనేది అవసరం లేదు. ఒకటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని పెద్దపల్లి జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేసి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముత్యంరావు మాట్లాడుతూ
తాము అధికారంలోకి వస్తే జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్న కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారన్నారు. 6 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కార్మికులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మండల అధ్యక్షులు అంబాల లక్ష్మణ్, నాయకులు కలవేని గట్టయ్య, ఎండి గౌసిద్దీన్, ఎస్ఎఫ్ఐ నాయకులు సురేష్, సమ్మయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కారోబార్లందరినీ గ్రామ కార్యదర్శులుగా నియమించాలని, మొత్తం కార్మికులను పర్మనెంట్ చేయాలని తదితర డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల మీద గత 6 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని ఒక 10 సార్లు కలిసినాం. ముఖ్యమంత్రి గారిని స్వయంగా 2 సార్లు కలిసి మా రాష్ట్ర నాయకత్వం విన్నవించింది. ఉప ముఖ్యమంత్రి గారైన బట్టి విక్రమార్క గారిని కూడా 3 సార్లు కలిసి విన్నవించడం. అయినా ముఖ్యమంత్రి గారు మేము చేస్తామని చెప్తాడు, బట్టి విక్రమార్క గారు చేస్తామని చెప్తారు, మంత్రి సీతక్క గారు కూడా మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తారు తప్ప ఏ ఒక్క సమస్య ఇప్పటి వరకు పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ వేములవాడలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. తిప్పాపూర్ నుండి కోరుట్ల బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం కోరుట్ల బస్టాండ్లో మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతిస్తూ సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీ నుండి ఈ నెల 13న మందకృష్ణ మాదిగ హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా థామస్, ఆవునూరు ప్రభాకర్, రాములు, లక్ష్మణ్, నర్సయ్య పాల్గొన్నారు. మరి ఇవాళ మొన్న ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టులో మనం వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మరి రాష్ట్రం అంతటా కూడా జాతీయ స్థాయిలో వర్గీకరణ సాధించుకున్నటువంటి సందర్భంలో మరి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ జరపడం జరిగింది. మరి వల్ల కృష్ణమాదిగ నాయకత్వంలో అందరూ మాదిగ ఉపకులాలు ఎన్నో ఏళ్ల తరబడి మరి వర్గీకరణ సాధించుకోవడం కోసము ఉద్యమం చేస్తే వాళ్ళ అందరి కష్టార్జితము మరి ఇలా వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మరి ఏదైతే వర్గీకరణ అడ్డుకున్నటువంటి శక్తులు ఇంకా కూడా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపత్పూర్ గ్రామ శివారులో అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ చేసిన సుమారు 20 ట్రాక్టర్ల ఇసుకను తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమంగా రవాణా చేసినా, డంప్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక్కడ రవాణాకు అనుమతి లేదని, ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మన సుల్తానాబాద్ మండల పరిధిలోని గర్రెపల్లి నుంచే ఎలిగేడు పోయే రూట్లో కేజీబీ స్కూలు ఆవరణలో అక్రమ ఇసుక డంప్ చేసిన సమాచారం నిమిత్తము అక్కడికి వెళ్ళి పరిశీలించగా సుమారు 20 ట్రాక్టర్ల ఇసుక డంప్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక డంప్ చేసి ఉన్నందున అటు ఇసుక డంపును సీజ్ చేసిన ఇసుకను తహసీల్దార్ వారి కార్యాలయానికి తరలించడమైనది. ఎవరైనా మండల పరిధిలోని ఎలాంటి అక్రమ ఇసుక రవాణా చేసి డంపు చేసి రవాణా చేసినతో వారిపై క్రిమినల్ కేసులు, వాటాయాట చట్ట ప్రకారము చర్య తీసుకోబోడని హెచ్చరించడమైనది. ఇలాంటి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించలేదని హెచ్చరించడం జరుగుతున్నది. అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల బెల్లం పట్టికను సుల్తానాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ట్రాలీ వాహనంలో గడ్డి లోపల బెల్లం పట్టికను పెట్టి వీనవంక మండలం నుంచి కాలవ శ్రీరాంపూర్ మండలం పందిలకు తరలిస్తున్న క్రమంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వంతెనపై డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా స్థావరాలపై నిత్యం దాడులు చేస్తున్నట్టు వివరించారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తుల వివరాలను తమకు తెలియజేయాలని కోరారు. దీన్ని పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్లో దాదాపుగా 100 కిలోల బెల్లము మరియు పట్టిక, నాటు సారాయిని స్వాధీనం చేసుకొని 2 వ్యక్తులపై కేసు నమోదు చేసినాము. ఇదే విధంగా మనకు ఈ మత్తు పదార్థాలైన గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఏది ఉన్నా కూడా అట్టి వ్యక్తుల వివరాలు, సమాచారం మా డిపార్ట్మెంట్కు నంబర్ తెలియజేయాల్సిందే కోరుతున్నాము. అట్టి వ్యక్తుల వివరాలు బయట తెలియజేయము, మీకు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు బయట తెలియపరచకుండా గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా మనం నాటు సారా నిర్మూలన, డ్రగ్స్, ఈ మత్తు పదార్థాలను నిర్మూలించాలని సంకల్పం.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.